హలో ఎవ్రీవన్, మన ఇండికేటర్ ఏం చెప్తుందని కాన్సెప్ట్ తోటి అయితే మనమైతే వీడియో చేయడం జరుగుతుంది. మన వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో రెండిట్లో మన వ్యూ ఉంటుంది. ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుంది అని చెప్పేసి మనమైతే వీడియో చేస్తాం. ఇక్కడ ప్రతి నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ అయితే మనం చూద్దాం. తర్వాత ఈ ఇండికేటర్ అయితే రిమూవ్ చేసి నెక్స్ట్ ఇండికేటర్ అయితే యాక్టివేట్ చేద్దాం. ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుంది అని మనది టాప్ 5 ఇండికేటర్లు మాత్రం మన వాచ్ లిస్ట్లో పెట్టుకుని వాటితో అయితే ట్రేడింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ అయితే కమ్యూడిటీ ఛానల్ ఇండెక్స్ అని చెప్పేసి ఇదైతే యాక్టివేట్ అయితే చేద్దాం. ఇదైతే స్టార్ తీసేసి యాక్టివేట్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ యాక్టివేట్ చేసిన తర్వాత CCI అని చెప్పేసి ఇదైతే ఇక్కడ ఈ రకంగా మాత్రం ఉంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దాని తిరగానే ఎప్పుడైతే ఇక్కడ 100 నుంచి వెళ్ళి ఇక్కడ ప్లస్ 100కి వెళ్తే మాత్రం మార్కెట్ అనేది డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్సెస్. ఇక్కడ -100 అంటే 200, ఇక్కడ 200 -200 ఇక్కడ -200కి వెళ్తేనేమో మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. ఇక్కడ మళ్ళీ 200కి వస్తే మళ్ళీ డౌన్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ రకంగా మాత్రం ఉంది. ఒకసారి అయితే సెట్టింగ్స్ కూడా చూద్దాం. మనం ప్రతి ఏమవుతుంది అని చెప్పేసి ఇన్పుట్స్ కూడా చూద్దాం. ఇక్కడ లెంత్ అనేది 20 ఏమవుతుంది వర్క్ అనేది చేస్తుంది. ఇక్కడ సోర్స్ అనేది ఈ రకంగా ఉంది. మెథడ్ అనేది ఇక్కడ SMA 20 అయితే వర్క్ చేస్తుంది. లెంత్ అనేది 5 రకంగా ఉంది. ఇక్కడ స్టైల్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడండి, ఏదైనా కూడా మీకు ఓన్లీ 20% 20 అంటే 15% అయితే వర్క్ చేస్తుంది. ఏ ఇండికేటర్ అయినా 15% వర్క్ చేస్తుంది. మీరు 75% మాత్రం మూవ్ అయితే కావచ్చు. ఇక్కడ మీ ప్రాబబిలిటీ అనేది పెంచుకోవచ్చు. కాకపోతే 6 మంత్స్ మాత్రం మీ పేపర్ ట్రేడ్ చేయాలి. 6 మంత్స్ టు 1 ఇయర్ కంప్లీట్గా మీరు పేపర్ ట్రేడ్ చేసిన తర్వాతనే ఒక్క లాట్ తోటి మాత్రమే ట్రేడింగ్ చేయండి. ఒక లాట్ ప్రాఫిట్ అయినా లాస్ అయినా సరిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ అయింది. ఒక నిఫ్టీలో కూడా మనం ఫర్దర్గా చూద్దాం. ఇక్కడ నిఫ్టీలో కూడా మనం యాడ్ చేసి అదే సేమ్ ఇండికేటర్ మాత్రం యాడ్ చేసి నిఫ్టీలో మనం చూద్దాం. ఏదైనా ఈ రకంగా మాత్రం ఉంది. ఇక్కడ మన సపోర్ట్ రెసిస్టెన్స్ ఈ రకంగా మాత్రం ఉన్నాయి ఫ్రెండ్స్. మనం ఓకే, మీరు ఏ ఇండికేటర్ మాత్రం యూజ్ చేస్తున్నారో మాత్రం కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే మీరు ఏ ఇండికేటర్ మాత్రం ఏవి టాప్ 5 ఇండికేటర్స్ అనుకుంటున్నారో మాత్రం కామెంట్ చేయండి. ఇక్కడ దీన్ని చూసుకున్నట్లయితే వీటి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మాత్రం ఉండడం జరుగుతుంది. ఇక్కడ సెట్టింగ్ చూసినట్లు కూడా మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ దీని ప్రకారం ఓకే, మనమైతే టైం ఫ్రేమ్ అయితే చేంజ్ చేసి అయితే చూద్దాం. ఒకసారి టైం ఫ్రేమ్ కూడా చేంజ్ చేసి అయితే చూస్తే ఈ రకంగా ఉంటుంది అని చెప్పేసి చూద్దాం. ఇక్కడ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఉంది కదా, ఒకసారి 45 మినిట్స్ టైం ఫ్రేమ్కి అయితే ఈ రకంగా ఉంది. తర్వాత ఇది సపోర్ట్ ఈ మిడిల్ అనేది ఎప్పుడైతే దీనికి కింద ఉంటుందో ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ కింద దీనికి ఈ లైన్కి కింద ఉంటే PE స్ట్రాంగ్, దీనికి పైన ఉంటే కాల్ స్ట్రాంగ్ కింద మనం ఇది చూడొచ్చు. ఇక్కడ ఎప్పుడైతే ఇది డ్రాప్ అయిందో -300కి వెళ్తుందో 300కి వెళ్ళిందంటే మళ్ళీ అప్ సైడ్ పోవడానికి ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఏదైనా మీరు మళ్ళీ చెప్తున్నాను, ఓన్లీ 1 లాట్ తోటి మాత్రం ట్రేడ్ చేయండి. ఇంకా 90% పీపుల్ ఫెయిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది ట్రేడింగ్లో. 90% పీపుల్ ఓన్లీ 10% మాత్రమే ప్రాఫిటబుల్గా ఉండరు. వీళ్ళ దానిలో కూడా 10%లో కూడా GST అని అదని ఇదని మొత్తం కంప్లీట్గా అవుతుంది. వీళ్ళు కూడా ఎక్కువ మనీ మాత్రం ఇక్కడ ఎర్న్ చేసేది మాత్రం ఏం లేదు. అందుగురించి అని ఇన్వెస్ట్మెంట్ అనేది బెటర్ ఆప్షన్స్ అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎవరైతే ఏదైతే ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్స్ చూసుకొని దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం బెటర్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నిఫ్టీ బేస్ బ్యాంక్ బేస్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎలాంటిది కూడా అవసరం ఉండదు. వాళ్ళకి అట్లీస్ట్ ఇయర్లీ 15 to 35% మాత్రం 35% రిటర్న్స్ మాత్రం వీళ్ళు నిఫ్టీ బేస్ బ్యాంక్ బేస్లో చేసిన వాళ్ళు మాత్రం ఇంత మాత్రం వాళ్ళకు ఉంటుంది. ఇంకో ఏంటంటే వీళ్ళు ఎప్పుడు మాత్రం డబ్బు తీసుకోవచ్చు, ఎప్పుడైనా వేసుకోవచ్చు. అందుగురించి నిఫ్టీ బేస్ అనేది బ్యాంక్ బేస్ అనేది బెటర్ ఇన్వెస్ట్మెంట్. దాని సిప్ కింద మనం తీసుకున్నా కూడా మనకు బెటర్ అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, ఎవరైతే నిఫ్టీ బేస్ బ్యాంక్ బేస్ లెవెల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళు మాత్రం కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.